క్రీస్తు నామం పేరిట అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 24వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అని కింద చెప్తున్నాడు 4వ వచనంలో. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఉండదగిన వాడు ఎవడంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దంటున్నాడు దేవుడు. పనికి రాని వ్యర్థమైన వాటి వైపు మన మనసు ఉండొద్దంటున్నాడు. కపటముగా ప్రమాణము చేయొద్దంటున్నాడు. శుద్ధమైన హృదయము కలిగి ఉండాలంటున్నాడు. అలా మనముంటే యెహోవా వలన ఆశీర్వాదము పొందిన వారిగా మనముంటాము. హల్లెలూయా.